హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి లైఫ్ స్టైల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా! అందుకోసమే ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి క్లీన్ చేస్తూ వస్తున్నాను. చాలా వరకు వీడియోస్ కూడా అప్‌లోడ్ చేయడం లేదు. ఏదంటే కొంచెం క్లీనింగ్ అదంతా ఉంది. నేను క్లీనింగ్ అదంతా కూడా నేను వీడియో చేయడం లేదు. వీడియోస్ చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. నాకు లేట్ అయిపోతుంది. గాను ఈ నెక్స్ట్ ఫ్రైడేనే కదా! వరలక్ష్మి వ్రతము. అలాగే నేను వైభవలక్ష్మి వ్రతం స్టార్ట్ చేస్తాను ఆ రోజే. ఇంక దానికోసమే ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ టైమే కిడ్స్ రూమ్ అంతా క్లీన్ చేశాను కదా! ఇంకిప్పుడు హాల్‌లో ఉండే కర్టెన్స్, డైనింగ్ టేబుల్‌లో ఉండే కర్టెన్స్ అదంతా తీసేసి వాష్ చేశాను మార్నింగే. ఇప్పుడు నైట్ అనమాట. ఇది పెట్టేస్తూ ఉన్నాను. ఇవి ఈ కర్టెన్స్ వచ్చేసి మేము ఫ్లోటింగ్ వాల్స్‌లో తీసుకున్నాము. చాలా హెవీగా ఉంటుంది అసలు. ఒక్కరు పెట్టడం కష్టం అనమాట. వెయిట్ ఎక్కువగా ఉంటుంది ఇవి. కొంచెం సపోర్ట్ తీసుకొని నేనింక ఇక్కడ చేస్తూ ఉన్నాను. ఇలా రింగ్స్ ఒస్తాయి పెట్టడానికి అందుకు. మనకి బయటికి కనిపించదనమాట. చూడ్డానికి ఫినిషింగ్ అందుకు బాగుంటుంది. వీడియో షూట్ చేస్తే ఏమవుతుందంటే పని అవ్వదండి. చాలా టైం పడుతుంది. 1 అవర్‌లో చేసే పని వీడియో పెట్టుకున్నాననుకోండి 2, 3 అవర్స్ పడుతుంది. అందుకోసమే చాలా వరకు నేను ఎప్పుడైనా సెపరేట్‌గా నేను ఎలా క్లీన్ చేస్తాను, ఏం చేస్తాను అవన్నీ వీడియోస్ చేస్తాను. ఇట్లా పండగల టైంలో పెట్టుకుంటే ఇంకా పని అవ్వదు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ కొంచెం కిచెన్ క్లీనింగ్ ఉంది. కిచెన్ కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు నేను రెగ్యులర్‌గా క్లీన్ చేస్తూ ఉంటాను కదా! ఓన్లీ ఇంక పూజా రూమ్ ఒక్కటి డీప్ క్లీనింగ్ చేయాలి. చాలా రోజులైంది. మంత్లీ వన్స్ చేస్తాను పూజా రూము. ఇంకా పండగ కోసమని ఇంకా అలాగే ఉంది. ఇక్కడ ఇంగ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఇక్కడ కూడా మార్నింగే తీసేసాననమాట. మార్నింగే తీసేసి నేను వాషింగ్‌కేసేసాను. ఇప్పుడు నైట్ పెట్టేస్తూ ఉన్నాను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది. ఇంకా ఎక్కువ పని పెట్టుకోలేదనమాట. సింపుల్‌గా చేస్తున్నాను. బాక్స్‌కి కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తా ఉన్నాను. ఇంకా అలాగే బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి నేను మ్యాగీ చేసేసాను. మాకైతే రాగి ఉప్మా చేశాను. అది షూట్ చేయలేదు. ఇది ఇంక మార్నింగ్ స్కూల్‌కి వాళ్ళకి బాక్స్‌లు ప్రిపేర్ చేసే టైం అనమాట. ఇది షూట్ చేశాను. ఏం లేదు ఎగ్ ఫ్రై చేసి అందులోని కొంచెం కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, పెప్పరు అలాగా చేసేసాను. లాస్ట్‌లో కొత్తిమీర అనమాట అంతే. ఇవి ముందు రోజొచ్చేసి వాళ్ళు కప్ కేక్స్ చేశారు. చాలా బాగొచ్చాయనమాట. తిన్నారు. ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా ఉంటే రేపు స్కూల్‌కి తీసుకెళ్తామని అలాగే పెట్టారనమాట. ఇంకా ఇవి స్నాక్స్‌కి ఇవి పెడుతున్నాను ఈరోజు. నేనైతే తినలేదు. ఎందుకంటే ఎగ్ వేశారనమాట. ఇంకా నా వైభవలక్ష్మి అయిపోయేంత వరకు నేను ఎగ్, నాన్ వెజ్ ఇంకేం తినను. వాళ్ళైతే ఇంట్లో ఎగ్ చేసుకుంటారు. నాన్ వెజ్ లేదు. ఇంకా ఈరోజు బాక్స్‌కొచ్చేసి ఇవి పెట్టేస్తూ ఉన్నాను. ఈరోజైతే సింపుల్‌గా ఇంకా ఎగ్ బాయిల్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను కదా! అందుకోసము ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్, కుకీస్ కాదు కప్ కేక్స్ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత వచ్చేసి మాకైతే ఇంకా వీళ్ళకి మ్యాగీ ఇలా ఏమైనా చేసినప్పుడు మేమైతే ఉప్మా అలా చేసుకుంటాము. వీళ్ళు తినరు ఉప్మా. ఇంకా నేనొచ్చేసి రాగి ఉప్మా చేశాను. ఈ మధ్య ఇంక ఉప్మా బదులు నేను రాగి ఉప్మానే చేస్తున్నాను. టేస్ట్ బాగా నచ్చుతుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో షార్ట్ కూడా చేశానది. ఇంకా టిఫిన్ అంతా తినేసినాక వాళ్ళకి స్కూల్‌కెళ్లారు. నేనంతా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా నేను లంచ్ చేస్తున్నాను ఇక్కడ. ఆల్రెడీ నేను రైస్ నానబెట్టాను. అలాగే సాంబార్ చేద్దామనేసి పప్పు కూడా నానబెట్టాను అనమాట. ఇంక ఇక్కడ చింతపండు తీసి పెడుతూ ఉన్నాను. కుకింగ్ అంతా ఎక్కువ పెట్టుకోవడం లేదనమాట. మార్నింగే కొంచెం ఈజీగా చేసేసి తర్వాత నేను ఏదో ఒకటి క్లీనింగ్ అలా చేస్తున్నాను. కొన్ని శారీస్ వాష్ చేసేటివున్నాయి. అవి కూడా చేశాననమాట. శారీస్ వాష్ చేశాను. ఇంకా ఐరన్‌కివ్వాలి. ఇంకా శ్రావణ మాసం వస్తుంది గదా! ఒక్కొక్కరు ఒక్కొక్క వారం చేసుకుంటూ ఉంటారు. తాముని పిలుస్తూ ఉంటారు గదా! కొంచెం శారీస్ అవన్నీ రెడీగా చేసి పెట్టుకోవాలి. ఇక్కడ సాంబార్‌కొచ్చేసి వెజిటబుల్స్ ఏం లేవు. ఓన్లీ క్యారెట్ అండ్ వంకాయ ఉంది. అవి మాత్రమే వేసి చేస్తున్నాను సాంబారు. ఇంకా ఇవి సిలికాన్ మౌల్డ్స్ ఉన్నాయి కదా! ఇవి క్లీన్ చేసి పెట్టాననమాట. తర్వాత వాళ్ళెళ్ళిపోయిన తర్వాత డ్రై అయిపోయినాయి. ఇంకా ఇవి తీసేసి నేనింకా కబోర్డ్‌లో పెట్టేస్తాను. యాక్చువల్‌గా పేపర్ కప్స్ అయితే బాగుంటదేమో అనిపించింది. నేను తీసుకోను ఇలాంటివన్నీ. ఇంకా మా అమ్మాయి షాప్‌కెళ్ళినప్పుడు తను తీసుకొనొచ్చింది. ఇంకా ఈరోజొచ్చేసి ఒకటి పార్సెల్ వచ్చింది. ఈరోజు కాదు నిన్న ట్రైపాడ్ పెట్టాను. సెల్ఫీ స్టిక్ లాగా ఉంటుంది ట్రైపాడు. ఇప్పుడుండే ట్రైపాడ్ బాగుంది స్ట్రాంగ్‌గా. హ్యాండిల్ పోయిందనమాట. ఫోన్ పెట్టినప్పుడు సడెన్‌గా ఇట్లా కిందకి బెండ్ అయిపోతూ ఉంటుంది.
అందుకోసం ఇంక ఇది తీసుకున్నాను. ఇది కొంచెం సెల్ఫీ స్టిక్ లాగా కూడా ఉంటుంది. ట్రావెలింగ్‌కి అందుకు కూడా బాగుంటుందని నేను ఇది తీసుకున్నాను. రివ్యూస్ అందుకు చూశాను. అందుకోసమే ఇంకా కొంచెం అది కొంచెం బానే ఉంది. కానీ ఏమంటే ఫోన్ ఎక్కడ పడిపోతుందో అని భయంగా ఉందనమాట. కొత్త ఫోను. సరే అందుకోసమని ఇంక ఇది తీసేసుకునేది. సెల్ఫీ స్టిక్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇదొచ్చేసి 1700 అలా పడిందండి. అమెజాన్‌లోనే తీసుకున్నాను. మనకి లెంత్ కూడా చాలా హైట్ ఎక్కువొస్తుందనమాట. మనం వ్లాగ్స్ తీసుకోవడానికి అందుకు కూడా బాగుంటుంది. ఇప్పుడుండేదైతే డెజిటెక్ అండి. అదైతే నాకు చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. బాగుంటుంది. ఇదేంటంటే పోర్టబుల్ అనమాట. మనకి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోవడానికి, ట్రావెలింగ్ అందుకు బాగా యూజ్ అవుతుంది. ఆయిల్ చూసారు కదా! ఒక బాటిల్ అయిపోయింది. నేను చెప్పాను కదా! 15 డేస్‌కి ఒక బాటిల్ యూజ్ చేస్తానని. ఇది 16థ్ డే అనమాట. ఆగస్టు 16థ్ ఆ రోజు కరెక్ట్‌గా 15 డేస్‌కి ఆ బాటిల్ అయిపోయింది. నేను అలాగే పెట్టుకుంటాననమాట. ఇంకా ఇక్కడొచ్చేసి రైస్‌కైనా వాటర్, పప్పుకైనా వాటర్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ చెట్లకు పోసేసాను. అలాగే కరివేపాకు లేదు. ఈ కరివేపాకు చెట్టు బాగా వచ్చింది. ఎవరు లేనప్పుడు ఇది వాడుతూ ఉంటాను. లేదంటే కొంటూ ఉంటాను. ఎమర్జెన్సీలో చెట్టు ఇది వాడుతూ ఉంటాననమాట ఇంట్లో లేనప్పుడు అలాగా. నేను ఇది ఆన్ చేసి పెట్టేసిపోయాను. ఫుల్ హై ఫ్లేమ్ మాడిపోయిందనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. ఆనియన్స్, టమోటాలన్నీ వేగిన తర్వాత ఇంకా క్యారెట్, బ్రింజాల్ ఇవి వేసేసాను. ఈరోజైతే సింపుల్‌గా తాలింపు అలా ఏం చేయడం లేదు. అందుకే ఇంక కొంచెం పాపడ్ చేద్దాం అనుకుంటున్నాను. రైస్ అయిపోయింది. ఈ రైస్ వచ్చేసి నేను ముందు రోజు పూరి చేశాను. ఇది రైస్ బ్రౌన్ ఆయిల్ చెప్పాను కదా! డీప్ ఫ్రైకి రైస్ బ్రౌన్ ఆయిల్ కానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ యూజ్ చేస్తాను. అది మాత్రం అది హాఫ్ వాడాను. ఇంకా అంతే. మాక్సిమం ఒకసారి 2 టైమ్స్ వాడతాను. అంతే నెలలో డీప్ ఫ్రై అయితే గిన. ఇంకా ఇప్పుడు వడియాలు ఎంచుదాం అనుకుంటూ ఉన్నాను. ఒట్టి సాంబార్ ఒకటే ఉంది. అందులో ఇంకా ఎగ్ కూడా ఏం లేదు కదా! అందుకోసం. ఇంకా వెజిటబుల్స్ అన్నీ కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను కదా! అది పులుసు వేసాను. పప్పు కూడా అది వేసాను. కొంచెం ఇప్పుడు సాంబార్ పొడి వేసి పెట్టేస్తాను. అయిపోతుంది. ఇంకా ఈలోపు ఏంటంటే కొంచెం క్లీనింగ్ పని ఉంది. అది చేస్తూ ఉన్నాను. ఏంటంటే ఫిష్‌లు ఉన్నాయి కదా! అది మళ్ళీ బేబీస్ పెట్టిందనమాట. అంటే 20 డేస్‌కి అలాగా పెడుతూనే ఉంది. ఇది థర్డ్ బ్యాచ్ అనమాట. అవన్నీ ఏం చేయాలో ఏవో అర్థం కావడం లేదు. దానికి ఏదైనా ఒక సెటప్ లాగా కిచెన్ బాల్కనీలో చేద్దామని అనుకుంటూ ఉన్నాము. అది ఇంక బయటైతే రెగ్యులర్‌గా క్లీన్ చేయనవసరం లేదు. ఇంట్లో అయితే కొంచెం స్మెల్ వస్తుంది. క్లీన్ చేస్తూ ఉండాలి. ఒక 5 డేస్‌కి అలాగా. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను గదా! ఒక 30 అలా పెట్టింది. 22 అలా ఉన్నాయి లాస్ట్ బ్లాగ్‌లో. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే 45 పెట్టిందనమాట. అవి ఇవి అన్నీ కలిపి ఒక బాక్స్‌లో వేసేసాను. అక్వేరియంలో వేస్తే ఏమవుతుందంటే ఆ పెద్ద ఫిష్‌లుంటాయి కదా! అవి తినేస్తాయి. అందుకోసమే ఇలాగ ఒక 2 ప్లాస్టిక్ డబ్బాలు వీటి కోసం పెట్టేసాననమాట. ఇవి ఆల్మోస్ట్ 1 వీక్ ఓల్డ్‌వండి. పాతవొచ్చేసి ఒక 3 వీక్స్ ఓల్డ్‌వనమాట. అవి కొంచెం పెద్దగా ఉన్నాయి. రీసెంట్‌గా పెట్టినవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇవి ఎప్పుడు పెద్దవవుతాయో మరి అక్వేరియంలో ఎప్పుడు వేయాలో తెలీదు. ఇందులో అన్నీ ఏం సర్వైవ్ కావు. జస్ట్ హాఫే ఉంటాయి అంతే. వీటన్నీ తీసి నేను బాల్కనీలో ఏదైనా సెటప్ చేయాలనుకుంటూ ఉన్నాను. ఇట్లా రెగ్యులర్‌గా క్లీన్ చేయకుండా అందుకు అలా పెట్టేసి వదిలేసేస్తే సరిపోతుందనుకుంటున్నా. ఇంకా ఈలోపు సాంబారు కూడా అయిపోయింది. ఈ పికిలొచ్చేసి మా వదిన పంపించింది. చాలా బావుంది. ఇంట్లో లాస్ట్ టైమ్ చెప్పాను గదా! మ్యాంగో పికిల్ అయిపోయిందని. కరెక్ట్ టైంకి వచ్చిందనమాట ఇది కూడా. నేను టమాటో పికిల్ చేయాలి. అలాగే అయిపోతుంది. ఇంకా ఇప్పుడు కుదరదు. ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ చేస్తా నేను. ఇంకా సాంబారు, రైసు, వడియాలు వేయించేసాను. ఇక్కడ అక్వేరియం వెనకలుంది గదా! ఆ చెట్టు వచ్చేసి స్వీట్ పొటాటోది. మీకు తెలిసే ఉంటే లాస్ట్ భాగంలో మీకు షేర్ చేసినాను. బయట బాల్కనీలో పెట్టినాను.
చిగురంతా వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఇలాగ ఒక గ్లాస్ బాటిల్‌లో పెట్టేసి, ఇలా అక్వేరియం వెనకాల పెట్టాను. చాలా బాగుంది చూడ్డానికి అందుకు టీవీ పక్కన. ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను కదా! ఈలోపు ఈళ్ళు పెట్టేటప్పుడు కింద పడిపోయింది. పనికి 2 పనులంటే ఇదేనేమో. మళ్ళీ అక్వేరియం కిందికంతా వాటరొచ్చేసాయి. అదంతా తీసి, మళ్ళీ క్లీన్ చేసి, అది పక్కన పెట్టేశాను. కొంతసేపు వదిలేసాననమాట. వుడ్ కదా! డ్రై అవ్వాలి కదా అనేసి. ఎందుకంటే వాటర్ అలాగే ఉంటే పాడైపోతుంది. మొత్తం అన్నీ కింద పడిపోయాయి వాటరు. అదంతా క్లీన్ చేయాల్సొచ్చింది. ఏంటంటే ఇలాగ 1 వీక్ ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే చెట్టు చాలా మంచిగా వస్తుంది. ఇది కూడా మేము సోషల్ మీడియాలో చూసి ట్రై చేసాము. ఇంకా ఆ తర్వాత సాంబార్ రైస్ తింటూ నేనైతే ఇంకా ఏదైనా ఒక మూవీ పెట్టుకుందామని చూస్తూ ఉన్నాను. రోజు ఏదో ఒకటి పెట్టుకుంటాను. ఈ కొంచెం పనున్నప్పుడు కుదరదు. ఇంకా 'లెనిన్' మూవీ వచ్చి చాలా రోజులైంది ఓటీటీలో. సరే అని ఇంకా ఈరోజు 'లెనిన్' మూవీ చూసాను. యాక్చువల్‌గా నేనేమనుకున్నానంటే మూవీ చూస్తూ ఈ బట్టలన్నీ మడత పెట్టాలనుకున్నా. నేను మర్చిపోయానన్నమాట. బెడ్‌రూమ్‌లో పెట్టేశాను. అసలు మూవీ అంతా అయిపోయిన తర్వాత వచ్చి చూస్తే బట్టలన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవి ఒక 3, 4 డేసే అనమాట. అలాగే ఉన్నాయి. ఇంకేం చేయాలి ఇంకా 4కి అలా 4 కాదు టీ అంతా అయిపోయిన తర్వాత మడత పెట్టాను. ఇంకా నాకు వాకింగ్‌కి లేట్ అయిపోతుంది. అందుకే సగం మడత పెట్టేసి వెళ్ళిపోయాననమాట. మళ్ళీ వాకింగ్ చేసుకొని వచ్చిన తర్వాత నేను ఇంకా నైట్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళా మిగిలినటివన్నీ ఫోల్డింగ్ చేసేసాననమాట. ఇంకా పిల్లలవన్నీ సెపరేట్ చేశాననమాట. వాళ్ళిద్దరివి కూడా చేసేసి యూనిఫార్మ్స్ అవి ఇవి అన్నీ వాళ్ళకిచ్చేసా. వాళ్ళ కబోర్డ్‌లో ఎత్తి పెట్టేసుకున్నారు. ఇంకా ఇవి మావి. ఇవి నేను కూడా ఇంకా సర్దేసుకుంటూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 3, 4 డేస్ అయిపోయింది. అన్నీ అలాగే ఉన్నాయన్నమాట. మట్ ఎప్పుడనైతే టీవీ చూస్తూ అలా మడత పెట్టేస్తాననమాట. 2 పనులయిపోతాయి. ఇలాగ అప్పుడప్పుడు మనం ఇలా బట్టలు పెట్టేటప్పుడు ఏవైనా సరిగ్గా పడిపోయున్నా, పక్కకు అట్లా సరిగ్గా లేకపోయినా తీసి నేను మళ్ళా నీట్‌గా ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. అలా చేస్తే ఏమవుతుందంటే కబోర్డ్ అనేది ఎప్పటికి నీట్‌గానే ఉంటుంది. నేను అలాగే చేస్తూ ఉంటాను. బట్టలు మడత పెట్టి మనం లోపల పెట్టేటప్పుడు కొంచెం అరేంజ్ చేసేసి మళ్ళా పెట్టామనుకోండి బాగుంటుంది. నేను అలాగే చేస్తా ఉంటాను. వేటికి వాటివి సెపరేట్‌గా పెట్టేస్తే నీట్‌గా ఉంటుంది. అలాగే ఇంకా డిన్నర్ అంతా అయిపోయింది. నేనదంతా ఏం షూట్ చేయలేదు. ఎప్పుడైనా నా నైట్ రొటీన్ అనేది నేను షూట్ చేస్తాను. ఇంకా ఈ లాస్ట్ కబోర్డ్‌లో వచ్చేసి ఇంకా బెడ్‌షీట్‌లు, టవల్స్ అవన్నీ పెట్టేస్తూ ఉన్నాను. ఈలోపొచ్చేసి ఈవినింగ్ ఫ్లిప్‌కార్ట్‌లో చెప్పులు ఆర్డర్ పెట్టిన్నాను మా పాపకి శాండిల్స్. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తర్వాత వచ్చేసాయి. జస్ట్ రెగ్యులర్ వేరే అనమాట. ఫ్లాట్ శాండిల్స్ బాగున్నాయి. చూస్తాం ఫస్ట్ టైమ్ అనమాట నేను ఫుట్‌వేర్ ఇలాగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడము. క్వాలిటీ అందుకు బాగుంటే నెక్స్ట్ టైమ్ నేను కూడా ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. కానీ బాగున్నాయి క్వాలిటీ అందుకు. ఇంక నైట్ అంతా కిచెన్ క్లీన్ చేసేసాను. డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత బాక్సెస్ కూడా అంతా క్లీన్ చేసి పెట్టేసాను. ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేశాను. మార్నింగ్ కుక్ చేయడానికి అందుకు ఈజీగా ఉంటుంది. కిచెన్‌లో వ్యూ ఇలా ఉంటుందండి నైట్. బాగుంటుంది మాకైతే. ఎదురుగా మంచి రెస్టారెంట్స్, హోటల్స్ ఉన్నాయన్నమాట. లైట్స్ అవన్నీ చూడడానికి బాగుంటుంది. ఇలా ఉంటుంది. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఓకేనా? బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.